ఇలా గుడిలో లోపల స్వామివారిని అయితే ఇక్కడ దర్శనం చేసుకున్నామండి. ఇంకా ముందుకు వెళ్ళి ఇక్కడ స్వయంగా వెలిసిన స్వామివారు లోపల విగ్రహం మూల విరాట్‌నైతే దర్శనం చేసుకొని ఇలాగైతే గుడి వెనకకైతే వచ్చేసామండి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ కూర్చున్నప్పుడు స్వామివారిని పల్లకీలో తీసుకొని ఊరేగింపు చేస్తున్నారు గదండీ! ముందు కోలాటం వేస్తూ పంతులు గారులు ఇంకా చాలామంది ఆడవాళ్ళున్నారు. అందరూ కలిసి కోలాటం వేస్తూ స్వామివారిని పల్లకీలో తీసుకొని ఊరేగింపు చేసుకుంటూ వస్తున్నారండి. అసలెంత చక్కగా వేస్తున్నారో అండి కోలాటం. మేమైతే ఇలాగే కూర్చొనున్నాము. నేను, మా వారైతే ఇక్కడ కూర్చున్నాము. ఇలా కూర్చొని ఉండగానే వాళ్ళు ఒక రౌండ్ తిరిగి మళ్ళీ రెండో రౌండ్ కూడా వచ్చేసారండి. అలా వాళ్ళు కోలాటం వేస్తుంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి. అంత బాగా అయితే కోలాటం వేస్తున్నారు. ఇక్కడ పల్లకీలో స్వామివారిని వెనక తీసుకొనొస్తున్నారు. వీళ్ళు ఆడవాళ్ళందరూ కూడా అండి దీపాలు వెలిగించుకొని ఇంటి దగ్గరే దీపాలు వెలిగించుకొని వచ్చి స్వామివారికి ఇక్కడి దాకా వచ్చాక ఇక్కడ ఒక్కొక్కరిది దీపాలతోని స్వామివారికైతే హారతయితే ఇస్తున్నారండి. ప్రతి ఒక్కరిది హారతి ఇస్తున్నారు దీపాలతో. ఇక్కడ ఇలా అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికొచ్చేసామండి. ఇంటికొచ్చిన తర్వాత కొత్త బియ్యంతోటి పాలు పొంగించేసి పిండి దీపాలైతే వెలిగించుకున్నానండి. పిండి దీపాలు చేసి వెలిగించుకొని ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను.